ప్రస్తుతం దేశంలో ఆర్ఎస్ఎస్ మీద చర్చ జరుగుతోంది. ఇన్నేళ్లుగా ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ కాని సంస్థ అని, దాని ఆదాయం ఎంతో ఎవరికి తెలియదని, కోట్ల డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఆ ఆర్ఎస్ఎస్ చీఫ్ కు Z+ కేటగిరీ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అదంతా ఎవరి వల్ల? ఈ దేశ సామాన్య పౌరులు కట్టే ట్యాక్సుల వల్ల జరుగుతుంది కదా. అట్లాంటప్పుడు జవాబుదారీతనం వాళ్లకు అక్కర్లేదా? ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. వాళ్ళు ముందు జవాబుదారీగా ఉండాలి ప్రజలకు. వాళ్ళు ఉండి ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలి కదా. అంతే, మనం అంతకంటే ఎక్కువ ఏమీ వాళ్లను డిమాండ్ చేయటం లేదు. కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ ను లెక్కలు చూపండి, మీరు రిజిస్టర్ చేయండి మీ సంస్థను అని అంటే, నువ్వు ఎలా బతుకుంటావో చూస్తామని ఆయనకు బెదిరింపులు ఇస్తారు. ఆయనకు ప్రాణహాని తలపెట్టడానికి కూడా వెనుకాడరు. వీళ్ళ చరిత్ర అంతే కదా. గాంధీనే పొట్టన పెట్టుకున్న ఘన చరిత్ర వీళ్ళది. ఇప్పుడు వీళ్ళు అత్యుత్సాహంగా చేస్తున్న పనులలో నాకు ఇంకొక ముఖ్యమైన విషయం దోచింది. ఏమిటి అంటే, వీళ్ళు రాజ్యాంగాన్ని పక్కకు నెట్టి మనుధర్మశాస్త్రాన్ని అమలు చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. సరే, మీరు ఏదైనా అమలు చేయండి, అధికారం మీకు ఉంది కాబట్టి. ముందు మీరు ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, దానికి సంబంధించిన అనుబంధ సంస్థల సభ్యులందరూ ఆ మనుధర్మశాస్త్రాన్ని పూర్తిగా అవలంబిస్తూ ఫాలో అవుతూ సామాన్య జనానికి ఆదర్శప్రాయులుగా ఉండాలి కదా. మీరు ఉండకుండా జనానికి నీతులు శుద్ధులు చెప్తే ఎట్లా? ఇప్పుడు వీళ్ళు మనుధర్మశాస్త్రాన్ని తెస్తామని అంటున్నారు కదా. మరి వీళ్ళకి అధికారం చేజిక్కినప్పుడే, అంటే ఒక 12 ఏళ్లకు ముందే ఒక బ్రాహ్మణుడినో క్షత్రియుడినో ప్రధానమంత్రిగా ఏర్పాటు చేసుకోవాల్సింది. మనుధర్మశాస్త్ర ప్రకారము శూద్రుడికి అధికారం లేదు. శివాజీకే ఎంత ఘోర పరాభవం జరిగింది మనకు తెలుసు. అట్లాంటప్పుడు మీరు మనుధర్మశాస్త్రం అన్నప్పుడు మరి అగ్రవర్ణంలో ఉన్న మీ ప్రకారమే బ్రాహ్మడు కానీ క్షత్రియుడు కానీ అక్కడ ప్రధానిగా ఉండాల్సింది. మరి ఒక శూద్రుణ్ణి ప్రధానిగా పెట్టి ఎందుకు ఆటలాడుతున్నారు? ముందు అది సరి చేసుకోవాల్సింది కదా. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ లాంటి అనుబంధ సంస్థల సభ్యుల ఇళ్లల్లో భర్తలు చనిపోయిన ఆడవాళ్లు ఉండి ఉంటారు కదా. మరి వాళ్లను ఇంతకాలం ఎందుకు ఉంచారు? మీ మనుధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? సతీ సహగమనం చేయాలి. వాళ్ళ భర్తల చితుల మీదనే వాళ్లను పంపించేయాలి. మరి ఎందుకు పంపించలేదు? మనుధర్మశాస్త్రం మీరు చెప్పే దాన్ని బట్టే ఇక్కడ ప్రశ్నలు వస్తున్నాయి. అది కాకుండా ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించిన ఇతర అనుబంధ సంస్థలలో ఉన్న సభ్యులు చాలామంది తమ కూతుళ్లకు ముస్లింలను అల్లుళ్ళుగా తెచ్చుకున్నారండి. ముస్లింలను ద్వేషించండి అని సామాన్య ప్రజలకు ఎందుకు విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు? ఇది తప్పు కదా. మీరు పాటించి మాకు ఆదర్శప్రాయంగా ఉండండి అని అంటున్నాను. అంతకంటే నేను ఏమీ విమర్శించటం లేదు. అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి? మీ కూతుళ్లకు వెంటనే విడాకులు అప్లై చేసి మీ అల్లుళ్ళందరినీ జమ చేసి వాళ్లను పాకిస్తాన్కు పంపాలి. అప్పుడు ఈ సామాన్య జనం అంతా ఒప్పుకుంటారు, ఎస్ మీరు సరైన పద్ధతిలో నడుస్తున్నారు అని. సామాన్య ప్రజలందరూ మిమ్మల్ని ఆదర్శప్రాయులుగా తీసుకుంటారు. ఇంకొక విషయం చూడండి, మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అని ఉన్నాడు. ఆయన ఈ దేశపు మహిళను పెళ్లి చేసుకోకుండా ఒక జపాన్ మహిళను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? వర్ణసంకరం కదా, పెద్ద అపచారం కదా. మరి అట్లాంటి పనులు వాళ్ళు చేయొచ్చా? అంటే అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేయొచ్చు. అధికారం లేక సామాన్యంగా బతుకుతున్న సామాన్యులకు మాత్రం మీరు నిబంధనలు విధిస్తారు, బెదిరిస్తారు. ఇది ఎక్కడి న్యాయం? ముందు మీరు ఆచరించండి, దానివల్ల సామాన్య ప్రజలు నేర్చుకుంటారు. ఇంకొక విషయం చూడండి, మీ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి అనుబంధ సంస్థలలో
ఉన్న సభ్యులు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించాలి? సరస్వతి శిశు మందిర్లలో చదివించాలి. అంతే. ఆ మతపరమైన చదువులు ఏవైతే ఉన్నాయో, ఆ పురాణాలు, భాగవతం, భారతం, భగవద్గీత అవి మాత్రమే చదివించాలి. మీ పిల్లల్ని మీరు విదేశాలకు పంపి విదేశాల విశ్వవిద్యాలయాల్లో, స్కూళ్లలో వాళ్లను చదివిస్తున్నారు. ఇది అన్యాయం కదా. మీరు ఆచరించి చూపండి అని మేము అంటున్నాం. మీరు ఆచరిస్తే చూద్దామని ఈ దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడి ఈ దేశ ప్రజలలో సామాన్యులు మాత్రం వాళ్లకు చదువులొద్దు, చదువుకున్న ఉద్యోగాలొద్దు, అవకాశాలొద్దు. ఉద్యోగాలు లేవు అని అంటే దేశ ప్రధాని చెప్తాడు, మీరు పకోడాలు చేసి అమ్ముకోండి అని ఉచిత సలహా పారేస్తాడు. ఆ పని మీరే చేయొచ్చు కదా. మీ కుటుంబ సభ్యులతో ఆ పని చేయించవచ్చు కదా. ఆదాని, అంబానీ ఇట్లాంటి కార్పొరేట్ వాళ్ళందరి పిల్లలకు జై శ్రీరామ్ అని జెండాలు ఇచ్చి రోడ్ల మీద తిప్పండి. అది చూసి మాలాంటి సామాన్యులు నేర్చుకుంటారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. మీరు ఎట్లా చేయాలో, ఎట్లా ప్రవర్తించాలో మాకు ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చేయొచ్చు కదా. అది చేయటం లేదు. ఇదేం పద్ధతి? నేను అనేది ఏమిటంటే చాలా సింపుల్. మీరు మనువాదాన్ని అమలులోకి తేవాలంటే అందులోని విషయాలన్నీ మీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా 100% అవలంబించండి. ఈ దేశ ప్రజలకు చేసి చూపండి. అప్పుడు ఈ దేశ ప్రజలు నేర్చుకుంటారు, మిమ్మల్ని అనుసరిస్తారు. ఇప్పుడు ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ఒక సామెత ఉందండి, ఎందుకు పనికిరాని ఒక విషయాన్ని తీసుకొని నేను నెహ్రూ రికార్డును బ్రేక్ చేశాను అని సంకల్ గుద్దుకొని తిరగటం గొప్ప పనా? నెహ్రూ ఏం చేశాడు ఈ దేశానికి? ఆయనే ఈ దేశాన్ని, ఈజ్ ద బిల్డర్ ఆఫ్ ద కంట్రీ. ఆయన ప్రజాస్వామ్యాన్ని బతికించడం బట్టే ఇట్లాంటి చదువురాని వాళ్ళంతా మూకంతా కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి అధికారం చేజిక్కించుకున్నారు. ఆ ఓటు చోరీ గురించి అందరూ మాట్లాడుతున్నారు దేశ ప్రజలు. దానికి జవాబు చెప్పండి. కొన్ని లక్షల తప్పిదాలు చేసి ఈ దేశ ప్రజలకు ఒక్కసారి కూడా క్షమాపణలు చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. నిన్నటికి నిన్న G7 అక్కడ జరిగితే మోడీ ట్రంప్ దగ్గర కూర్చొని జీ హుజూర్ అని వచ్చేశాడు. అరే, అక్కడ నౌకలో మన భారతీయులు 4-5 చనిపోయారు అంటే ప్రశ్నించే తెలివి లేదు. అక్కడ టెలిప్రాంప్టర్ లేదు కాబట్టి క్యూ కార్డులన్నీ వెతుక్కొని చదువుకొని మాట్లాడతాడు. ఇట్లాంటి చదువురాని ప్రధాని, చదువురాని మంత్రులు, చదువురాని వ్యవహారం మనకు అవసరమా? సుధాంశు నెహ్రూను పండిట్జీ అని ఎందుకు అనాలి? ఆయన ఏమైనా ధోతి కట్టుకున్నాడా? ఆయనకు సంస్కృతం వచ్చా? ఆయనను పండిట్జీ అనడానికి నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే అనకు. పండిట్జీ ముందు నువ్వెంత అసలు ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్, ఇన్సిగ్నిఫికెంట్ గవర్నమెంట్స్. అసలు మీకు మాట్లాడే అర్హతే లేదు నెహ్రూ గురించి.